నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు మొన్న ఇబ్రాహీంపట్నంలో జరిగిన సంఘటన కూడా మనం చూసినాం. అసలైతే ఘోరంగా రాళ్ళు రువ్వుకోవడం. అరే ప్రజాస్వామ్యంలో స్వచ్ఛందంగా వాళ్ళ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వీళ్ళకి ఎందుకండి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఓడిపోతామనే ఒక భయం ఎట్లా ఏర్పడిందంటే, మీరు ఒకటి గమనిస్తున్నారమ్మా? మీరు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు పోయి హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటారు. ఇక్కడ హరీష్ రావు గారు, అక్కడ కేటీఆర్ గారు పరామర్శిస్తారు. మళ్ళీ కొట్టుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లకు దెబ్బలు తాకవు, ఓన్లీ బీఆర్ఎస్ లకే తాకుతాయి. ఇక వాళ్ళ పోయేసి సింపతి కోసం అంటే ఇందులో పాపం 119 మంది పోటీ చేస్తున్నారు. 119 మంది ఎవరు అట్లా అసమర్థతగా ఎవరు కూడా అది చేయట్లేదు. కొంతమంది ఓడిపోతే మన నియోజకవర్గాలు ఉంటాయి కదా, వాళ్ళ మీద వాళ్ళ ఎలిగేషన్ అన్నమాట. ఏదో నేను సింపతి కోసం గోపాల బాలరాజుకి దెబ్బ తాకిపోయింది, అయ్యో పాపము మంచి సమర్థుడు కాంగ్రెస్ లో ఇట్లా చేస్తూ వచ్చి అని ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసం. సరే, ఇబ్రాహీంపట్నంలో వ్యక్తులకు ఎవరికి గడుచుకున్నా అక్కడ క్యాండిడేట్ అయితే ఏం బయటకైతే రాలేదు. సరే, అక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ అనేది అది కామన్. అందులో యూత్ పిల్లలు ఉంటారు, ఇంట్లో ఉంటారు, వీడు పడనోడు ఏదో ఒక మాట అనుకుంటారు. అది అనేది పెద్ద సమస్య కాదు. ఒకటి ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో మీరు చూసిండ్రు మేడం, మీరు హరీష్ రావు గారు మీరు వీళ్ళందరూ వెళ్ళిండ్రు, చూసిండ్రు. అది ఎంత పెద్ద గాయమైంది, ఏం జరిగిందంటే ఒక ప్రజాస్వామ్యంలో ఆయన ఒక ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు నేను ఒకటే తెలంగాణ గవర్నమెంట్ ని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. మీ చేతిలో ఈడీలు ఉన్నాయి, సిఐడీలు ఉన్నాయి, పోలీస్ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది తెలంగాణ ప్రజలందరూ క్వశ్చన్ మార్క్ అన్నమాట. అన్నిట్ల మీద దాడులు చేపిస్తుంది, అందరినీ ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టి చేస్తుంది, ఏదైనా మాట్లాడితే నియోజకవర్గంలో పిల్లలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారు, ఆడోళ్ళని చూడకుండా మహిళల మీద కేసులు పెడతారు, ఈ టైంలో ఏది ఉన్నా చేస్తారు. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు, వరుసగా దాడులు జరుగుతున్నప్పుడు మీరు శాంతి భద్రతల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మరి ఇందులో మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే మీకు బాధ్యత లేదా? మీరు గవర్నమెంట్, ఇంకా గవర్నమెంట్ లోనే ఉన్నారు, మీరు ఆపద బాంధవం ఏదో మన పక్కన పెట్టినట్టయితే మనకు ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎందుకు మీరు సింపతి కోసం ప్రజలలోకి వెళ్తున్నారు? మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సింపతి కోసం ప్రజలలో పోండి, అంతేగాని మేము ఇది చేస్తాము, మేము అది చేస్తాము. కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ కు చరిత్ర ఉంది, రేవంత్ రెడ్డి గారు ఇట్లా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఆయన ఎప్పుడు కూడా తప్పేం చెప్పట్లేదండి. అరే, ప్రజాస్వామ్యమే వెళ్తున్నాము, ఎవరినన్నా మేము చేసిన అభివృద్ధి ఏంది? వాళ్ళకి 9 సంవత్సరాలు ఇచ్చిన 9.5 సంవత్సరాల అభివృద్ధి వాళ్ళు ఏం చేసిండ్రు, మేమేం చేస్తాం అనేది వాట్ ఈజ్ వాట్ అనే ప్రజలలో కోదామంటున్నాం.